హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు. ఈరోజు నేను షేర్ చేసే వీడియో చాలా క్యూట్గా చిన్న వీడియోనే షేర్ చేస్తున్నాను. తెలుగు అక్షరమాల వర్గములు చాలా ఈజీగా అయిపోతుందండి వీడియో అనేది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అయిపోండి మరి, ఓకేనా? సో ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. లెట్ స్టార్ట్ ద వీడియో. తెలుగు అక్షరమాల వర్గములు. ఇందులో మనకి 5 వర్గములు అనేవి ఉంటాయండి. ఇందులో ఫస్ట్ వన్ వర్గ ప్రథమములు. సో ఇందులో వచ్చేసి మనకు ఒక్కొక్క దాంట్లో 5 to 6 వరకు ఉంటాయండి. మ్యాక్సిమం 5 లెటర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి వర్గ ప్రథమములు. ఇందులో లెటర్స్ క, చ, ట, త, ప. ఓన్లీ 5 లెటర్స్ అనేవి ఉన్నాయండి. ఇందులోనే నెక్స్ట్ వన్ వచ్చేసి వర్గ ద్వితీయములు. ఇందులో కూడా 5 లెటర్స్ అనేవి ఉన్నాయి. ఖ, ఛ, ఠ, థ, ఫ. మనం ప్రథమముల్లో ఏ అక్షరాలు అయితే తీసుకున్నామో దానికి రెండవ అక్షరాలు అనేది ఒత్తుతో కూడిన అక్షరాలు ద్వితీయములో ఉంటాయి. నెక్స్ట్ మూడవది వర్గ తృతీయములు. ఇందులో కూడా 5 లెటర్స్ అనేవి ఉంటాయండి. గ, జ, డ, ద, జ. సో ఇందులో వచ్చేసి కూడా 5 లెటర్సే ఉన్నాయండి. జ అనేది రిపీట్ అయింది చూసారుగా. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి వర్గ చతుర్థములు. ఇందులో కూడా ఆల్మోస్ట్ 5 లెటర్సే ఉంటాయండి. ఫస్ట్ వన్ ఘ, ఝ, ఢ, ధ, ఫ. నెక్స్ట్ వన్ వర్గ పంచమములు, ఫిఫ్త్ వన్. సో ఇందులో కూడా 5 లెటర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా చెప్పేస్తాను చూసేయండి. వర్గ పంచమములు జ్ఞ, ఇని, అన, నా, మా. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా చాలా చిన్న వీడియో అనేది షేర్ చేశానండి ఈరోజు. నెక్స్ట్ ఏ వీడియో కావాలో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి తెలుగు అక్షరమాల వర్గములు. నెక్స్ట్ వీడియో తప్పకుండా కమెంట్ చేయండి, షేర్ చేస్తాను.